వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుందాం. M1 ఎగ్జామ్కి సంబంధించి ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్కి సంబంధించిన ఇంకొన్ని మోడల్స్. సరేనా? లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అండ్ ఇట్స్ ఇన్వర్స్ వెన్ A ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్. లిజన్ కేర్ఫుల్లీ. ఏమన్నాడు? ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టార్స్ కనుక్కోవాలి. దాంతోపాటుగా ఇన్వర్స్ అన్నాడు. ఇన్వర్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ అని కాదు. ఈ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్. అలా అర్థమైందా? సరే, అలా అని చెప్పి ఈ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ కనుక్కోకండి ముందు. ఏడి అడ్జాయింట్ ఏబడి అవసరం లేదు. అవసరం లేకుండానే చేయొచ్చు. బికాజ్ ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్కి λ1, λ2, λ3 అనేవి ఐగెన్ వెక్టార్స్ అయితే, ఏ మ్యాట్రిక్స్కి ఐగెన్ వెక్టార్స్ ఐగెన్ వాల్యూస్ ఇవైతే, ఏ ఇన్వర్స్కి ఐగెన్ వాల్యూస్ ఏమవుతాయి? 1/λ1, 1/λ2, 1/λ3 అవుతాయి. అంతేనన్న. ఏ ఇన్వర్స్కి ఐగెన్ వాల్యూస్ ఇవే అవుతాయి. సింపుల్. అర్థమైందా? సో ఇది ఒక ప్రాపర్టీ అనమాట. మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ని ఒకసారి వెరిఫై చేస్తే మీకు ఇది కనిపిస్తుంది. సరేనా? ఓకే. సో దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్. ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే, లిజన్, ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ అనేది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ కింద 3 కూడా జీరోస్ ఉన్నాయి. అంటే దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్నాం. సో ఫర్ అండ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా సరే ఏమవుతుంది అంటే దాని యొక్క ఐగెన్ వాల్యూస్ వచ్చేసి దాని డయాగోనల్ ఎలిమెంట్స్ అవుతాయి. కాబట్టి ప్రత్యేకించి చేయక్కర్లేదు. ఫర్ అండ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఐగెన్ వాల్యూస్ ఆర్ ఇట్స్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? ఇది ఒక్క మాట రాస్తే చాలు. ఇలాంటివి ఇస్తే ఈ 3 జీరోస్ ఇచ్చిన దీనిపైన ఫర్ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం అప్పుడు. సరేనా? అప్పుడు డయాగోనల్ ఎలిమెంట్స్ ఇట్ సెల్ఫ్. వాట్ ఆర్ ద డయాగోనల్ ఎలిమెంట్స్? ఐగెన్ వాల్యూస్ ఏమవుతాయి అప్పుడు చెప్పండి? 1, 2, 3. ఇప్పుడు మనం కరెస్పాండింగ్ ఐగెన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వెన్ λ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఏమొస్తుందన్న? 1 - 1 is 0, 3, 4, 0, 2 - 1 is 1, this is 5, 0, 0, 3 - 1 is 2. Yes or no? So later this is the matrix and this is the x1, x2, x3 kada. 0, 0, 0. ఇంక ఈ మెథడ్ అంతా మీకు తెలిసిందే. సో 2x3 ఈక్వల్స్ టు 0. ఏమవుతుంది? x3 విల్ బికమ్ 0 నౌ. సో x2 + 5x3 ఈక్వల్ టు 0. అవునా? సో x2 ఈక్వల్ టు -5x3. x3 వాల్యూ 0 కాబట్టి x2 కూడా 0నే. అవునా? x1 ఏమన్నా ఉందా ఎలిమెంట్? ఇక్కడ ఏమీ లేదు. అలాంటప్పుడు x1 ఏం తీసుకోవాలి? k అని తీసుకోవాలి. ఎస్ ఓ నో? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? x1, x2, x3. బెటర్ రైట్ హియర్ ఇట్ సెల్ఫ్. సరే, అప్పుడు x1, x2, x3 అవుతాయి నాన్న. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? x1 is k, x2 ఈక్వల్స్ టు 0, 0, k కామన్ తీస్తే 1, 0, 0. దిస్ ఇస్ ద ఐగెన్ వెక్టార్. అర్థమైందా? సో 1, 0, 0 ఈజ్ ద కరెస్పాండింగ్ ఐగెన్ వెక్టార్ ఫర్ ద మ్యాట్రిక్స్ ఫర్ λ ఈక్వల్స్ టు 1. అర్థమైందా? తర్వాత λ ఈక్వల్స్ టు 2 చూద్దాం. వెన్ కేస్ 2 వెన్ λ ఈక్వల్స్ టు 2 ఏమొస్తుంది? 2 - 1 is 1, 3, 4, 0. 2 - 2 is 0. 2 - 1 is 1 itself, right? Yes, 2 - 2 is 0. It's 5, 0, 0. 3 - 2 is 1. x1, x2, x3. So x1 plus 3x2 plus 4x3 and 5x3 ఈక్వల్స్ టు 0 అండ్ ఇట్స్ x3 ఈక్వల్ టు 0. సింపుల్గా 5x3 నుంచి కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో x3 వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x1 + 3x2 ఈక్వల్ టు 0, 3x2 ఈక్వల్ టు -x1. ఎస్ ఓ నో? వెన్ x1 ఈక్వల్స్ టు ఆల్ఫా, లేదంటే 3x2 బదులు x1 ఈక్వల్ టు -3x2 రాయండి. వెన్ x2 ఈక్వల్స్ టు ఆల్ఫా, రైట్? x1 ఏమవుతుంది? -3 ఆల్ఫా అవుతుంది. ఎస్ ఓ నో? x3 వచ్చింది, x2 వచ్చింది, x1 కూడా వచ్చింది. ఎస్, -3 ఆల్ఫా, x2 ఎంత? x2 ఇట్స్ ఆల్ఫా ఇట్ సెల్ఫ్, x3 is 0. సో ఇప్పుడు నేను
ఆల్ఫా కామన్ తీస్తే -3 1 0 ఆర్ మైనస్ ఆల్ఫా కామన్ తీస్తే 3 -1 0 ఇవి వస్తాయి. దిస్ ఈస్ ద ఐగెన్ వెక్టర్ ఫర్ ద కరెస్పాండింగ్ వెన్ లాంబ్డా ఈక్వల్స్ టు 2, రైట్. సో మనకి వెయిట్ ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇక్కడ -1 కదా, 1 - 2 ఈజ్ -1 కదా, రైట్. సో -x1 ఇది -x1, దిస్ ఈజ్ ఆల్సో -x1 -x1 గెట్స్ క్యాన్సిల్. x1 ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా వస్తుంది. ఎస్ ఓను, -1 3 4 5 1 ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్గా మనకి x3 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 0. What I will be getting here, wait, let's check once. This -x1, 3x2 4x3, this is x3 equal to 0 here. Next -x1 plus 3x2 equals to 0. x1 equal to minus gets cancelled. x1 equals to 3x2. when x2 equals to alpha మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x1 equal to 3 alpha వస్తుంది. this is not -3, yes exactly, this is -1. అన్నీ పాజిటివే ఉన్నాయి. 3 alpha, it's alpha 0, it's alpha కామన్ తీస్తే 3 1 0. మైనస్ ఆల్ఫా, ఇప్పుడు మైనస్ ఆల్ఫా కామన్ తీయడానికి అవసరం లేదు, రైట్ ఆర్ నాట్? ఎస్, 3 1 0. ఓకేనా? ఇప్పుడు కేస్ 3 చెక్ చేద్దాం. కేస్ 3 ఏమొస్తుందన్నా? కేస్ 3 ఈజ్ వెన్ లాంబ్డా ఈక్వల్స్ టు 3. సో 3 1 2 3 కదా, రైట్. 1 - 3 ఈజ్ -2, 3 4 kada, 0, 2 - 3 is -1, this 5, this is 0 0 0, this is x1 x2 x3, 0 0 0, -2x1 plus 3x2 plus 4x3, this one, -x2 plus 5x3 equal to 0. what I will be getting? x2 equals to 5x3. సో x2 ఈక్వల్ టు 5x3 వచ్చింది కదా, x2 ప్లస్లో 5x3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సరిపోతుందా? x2 ఈక్వల్ టు 5x3, రైట్. సో x2 ప్లస్లో 5x3 సబ్స్టిట్యూట్ చేస్తే -2x1 ప్లస్, చూడండి, 3 times of 5x3 15x3, అవునా, ప్లస్ 4x3 ఈక్వల్ టు 0. సో 2x1 ఈక్వల్ టు 19x3 వస్తుంది, అవునా. x2 ఈక్వల్ టు 5x3 వచ్చింది, 2x1 ఈక్వల్ టు 19x3 వచ్చింది, రైట్. సరే, బాగానే ఉంది. x1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 19x3 డివైడెడ్ బై 2 అని రాయొచ్చా, రైట్. సో ఇప్పుడు లెట్ x3 ఈక్వల్ టు ఆల్ఫా అనుకుందాం. x1 ఏమవుతుంది? 19 ఆల్ఫా బై 2 అయినా, x2 ఏమవుతుంది? 5 ఆల్ఫా అయినా, అలా ఉంచండి. సో x1 x2 x3 ఏమవుతాయి నాన్న? సో x1 19 ఆల్ఫా బై 2, x2 it's 5 ఆల్ఫా, x3 it's ఆల్ఫా ఇట్ సెల్ఫ్. ఆల్ఫా బయటికి తీసామనుకోండి 19/2, తర్వాత ఏమొస్తుంది? 5 1. 2తో మల్టిప్లై చేసామనుకోండి 1 బయటికి తీసుకొస్తే ఆల్ఫా బై 2 వస్తుంది. అప్పుడు 19 5 2 10 2. 19 10 2 is the vector. Alpha by 2 is the scalar in front, right? So 19 10 2 is the corresponding eigenvector for lambda equals to 3, right? Okay. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వాల్యూస్ 1 2 3 వచ్చాయి, వాటి యొక్క కరెస్పాండింగ్ ఐగెన్ వెక్టార్స్ కూడా కనుక్కున్నాం. వాడు ఇంకోటి ఏమడుతున్నాడు? ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఐగెన్ వెక్టార్స్ కూడా కనుక్కోమంటున్నాడు. సో అవి కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, ఆల్రెడీ చెప్పాను అకార్డింగ్ టు ద ప్రాపర్టీ. సో మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఏదైతే ఉందో దానికి ఐగెన్ వెక్టార్స్ ఏమవుతాయి అంటే ఏ ఇన్వర్స్ ఐగెన్ వాల్యూస్ ఆర్ 1, 1/2, 1/3, అంతే కదా. ఇవే కదా ఐగెన్ వాల్యూస్ ఈ మ్యాట్రిక్స్కి, బికాస్ దిస్ ఇస్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్, ఏ ఇన్వర్స్ ఐగెన్ వాల్యూస్ ఏమవుతాయి? ఇప్పుడు 1/1 అంటే 1, 1/2, 1/3. ఇప్పుడు ఇక ఈ ప్రాబ్లము మీరు హోంవర్క్ చేసి నాకు టెలిగ్రామ్లో పంపించండి. ఏంటంటే కేస్ 1 ఏంటి? లాంబ్డా ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు కరస్పాండింగ్ ఐగెన్ వెక్టర్ ఎంత? కేస్ 2 ఏంటి?
లాంబ్డా ఈక్వల్స్ టు 1/2 అయినప్పుడు ఈ మూడిట్లోంచి 1/2 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఐగెన్ వెక్టార్ ఎంత? నెక్స్ట్ కేస్ 3 ఏంటి? లాంబ్డా ఈక్వల్స్ టు 1/3 అయినప్పుడు ఐగెన్ వెక్టార్ ఎంత? ఈ మూడింటిని నాకు టెలిగ్రామ్లో హోంవర్క్ చేసి ఆన్సర్ పంపించండి, రైట్? సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at this question. Very 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 logical question. చూస్తే భయపడతారు కానీ ఇది చాలా సింపుల్ క్వశ్చన్. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫర్ ద మ్యాట్రిక్స్ A 1 2 -3 0 3 2 0 0 -2 find the eigenvalues of 3ac plus 5a² minus 6a plus 2i. Yes or no? Yeah. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ మ్యాట్రిక్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి ఒక కొత్త మ్యాట్రిక్స్ తీసుకొచ్చి దానికి ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా. దట్ ఈజ్ రాంగ్. అలా చేయొద్దు. చేస్తే వస్తుంది బట్ వేస్ట్ ఆఫ్ టైం. మీకు టైం సరిపోదు. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఐగెన్ వాల్యూస్కి ఒక ప్రాపర్టీ ఉంది. ఇటువంటి దాన్ని f(a) అనుకోండి. సో ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ఒక్కొక్క దానిలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, వచ్చే కరస్పాండింగ్ వాల్యూసే ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ యొక్క ఐగెన్ వాల్యూస్. చూసిన వెంటనే మనకి ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ ఏమని తెలిసిపోతుంది? దిస్ ఈజ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని తెలిసిపోతుందా? అవునా? సో వాట్ ఆర్ ద ఐగెన్ వాల్యూస్ ఫర్ దిస్? రాయండి, మెన్షన్ చేయండి. ఫర్ ఎనీ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ ఎనీ లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఆర్ ఎల్స్ ఫర్ ఎ డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఈ మూడిటికి ఐగెన్ వాల్యూస్ ఏమవుతాయి? డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇట్ సెల్ఫ్, రైట్? సో 1 3 -2. ఇప్పుడు గివెన్ f(a) ఏమి ఇచ్చాడు? దిస్ ఈజ్ f(a), రైట్? సో 3a³ ప్లస్ 5a² మైనస్ 6a ప్లస్ 2i కదా. సో f(1) సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ యొక్క ఒక కరస్పాండింగ్ ఐగెన్ వాల్యూ ఏమవుతుందంటే f(1) ఏమవుతుంది? 3 × 1³ ప్లస్ 5 × 1² మైనస్ 6 × 1 ప్లస్ 2 అంతే. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ 1 అని తీసుకోవచ్చు. సో 3 × 1³ ఈజ్ 3 ప్లస్ 5 మైనస్ 6 ప్లస్ 2 8 ప్లస్ 2 ఈజ్ 10 మైనస్ 6 ఈజ్ 4. అర్థమైందా? నెక్స్ట్ f(3) సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 × 3³ ప్లస్ 5 × 3² మైనస్ 6 × 3 ప్లస్ 2. 27 3 is 81. 3³ అంటే 27 3 is 81 plus 3 3 is 9 9 5 is 45 6 3 is 18 plus 2. 81 plus 45 is 126. 126 plus 2 128. 128 minus 18 is 110. అంతేనా? 128 minus 18 it's 110. Yes or no? f(-2) సబ్స్టిట్యూట్ చేస్తే 3 × -2 హోల్ క్యూబ్ ప్లస్ 5 × -2 హోల్ స్క్వేర్ మైనస్ 6 × -2 ప్లస్ 2, రైట్? సో -8 8 3 is -8 8 3 is -24 4 5 is 20 plus 12 plus 2, right? So 32 plus 2 is 34. 34 minus 24 is 10. అయిపోయింది. సో ఈ పర్టికులర్ f(a) యొక్క ఐగెన్ వాల్యూస్ ఏమవుతాయి? 4 110 and it's 10. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. కాకపోతే 8 మార్క్స్ 7 మార్క్స్ కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేయండి, పాయింట్ వైజ్గా నీట్గా రాయండి, రైట్? ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us see another question. Find the eigenvalues and eigenvectors. Eigenvalues of Hermitian matrix. Hermitian matrix అంటే తెలుసు కదా, A = A par theta. Yes or no? So 2 3 plus 4a 3 minus 4a ఇది హర్మిషన్ అని తెలిసిపోతుంది. వాడు ఇవ్వకపోయినా మనకు అర్థమవుతుంది. సో దీనికి ఐగెన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ చేస్తాం? ఇచ్చిందేమో 2/2 మ్యాట్రిక్స్, అవునా కదా? కాబట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? λ² స్టార్ట్ అవుతుంది. మైనస్ ట్రేస్ ఎంత? 2 + 2 minus 4λ plus. What is the determinant? 2 2's 4. 4 minus 3 plus 4i into 3 minus 4i. అంతేనా? సో 4 minus 3 3 is a plus b into a minus b. a² minus b². 3² అంటే 9 minus b² అంటే 16i² కదా. i² అంటే -1 కదా. minus into minus is plus. 9 plus 16 which gives 25. 4 minus 25 which results to -21.
సో -21 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -21. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 7 3 21 కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -7 లాంబ్డా ప్లస్ 3 లాంబ్డా ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. సో మైనస్ ప్లస్ని ఇక్కడ మా బిగ్ నెంబర్ సింబల్ మైనస్ కాబట్టి సరిపోయింది. ఎస్ అవును. సో లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డా -7 ప్లస్ 3 కామన్ తీస్తే లాంబ్డా -7, లాంబ్డా -7 కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 3 వేర్ లాంబ్డా ఈక్వల్ టు -3, 7 రైట్. ఇప్పుడు ఐగెన్ వాల్యూ -3 అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ -3 2 మైనస్ ఆఫ్ -3 2 + 3 5 అవుతుంది కాబట్టి ఇక్కడ 5 వస్తుంది ఇక్కడ 5 వస్తుంది రైట్. ఎస్ అదే వచ్చింది మనకి. సో ఇంటూ x1 x2 = 0 0. సో 5x1 + 3 + 4y ఇంటూ x2 = 0. ఇది ఒక్క ఈక్వేషన్ సరిపోతుంది. సో 5x1 ఇది అటువైపుకి వెళ్ళింది అనుకోండి -3 -3 + 4y x2 అవుతుంది కదా. 5 ఇటు వచ్చేస్తుంది రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ ఏదైతే ఉందో x కిందకి తెచ్చినప్పుడు x1 వాల్యూ ఇది x2 వాల్యూ ఇది కాబట్టి x1 x2 వెక్టార్ ఎంత -3 + 4y and 5 ఈ విధంగా రాస్తాం. అర్థమైందా. తర్వాత వెన్ లాంబ్డా ఈక్వల్ టు 7 అయింది అనుకోండి సేమ్ ఫార్ములా. సో ఇప్పుడు ఏం చేయాలి 2 - 7 2 - 7 ఈజ్ -5 సరిపోయిందా -5. సో -5 + 3 + 4y ఇంటూ x2 రైట్. సో -5x1 అటు తీసుకెళ్ళినప్పుడు 5x1 = 3 + 4y ఇంటూ x2 3 + 4y తీసుకురండి 5 అటు తీసుకెళ్తే x1 and x2 రైట్. సో x1 x2 ఎంత 3 + 4y దట్స్ ఆల్ 3 + 4y and 5. So what are the eigenvectors for this particular Hermitian matrix? This one and this one right. Very very simple question. ఒకసారి ఒక పేపర్లో అడిగాడు 7 మార్క్స్కి. ప్లీజ్ నోట్ దిస్. దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ నాన్న రైట్. సో ప్లీజ్ నోట్ దిస్. సో ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ సెషన్స్ అన్నీ కూడా ఏంటంటే మీకు ప్రాపర్టీస్ బాగా వచ్చాయనుకోండి. ఆల్రెడీ నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేశాను. అంటే మ్యాట్రిసెస్కి సంబంధించిన మెటీరియల్ అండ్ ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా అందులో షేర్ చేశాను. అవన్నీ కూడా చదువుకోండి. ఐగెన్ వెక్టార్స్ ఐగెన్ వాల్యూస్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా బై హార్ట్ చేసుకోండి. అర్థమైందా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ నాన్న. ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్. డూ ద సబ్స్క్రిప్షన్. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ కంప్లీట్ యాక్సెస్ అనేది మీ అందరికీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.